ఒకసారి ఒక ప్రసంగికుడు మీటింగ్ లో ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అంటే, పాత నిబంధనలో ఉన్నవారు ఎలా రక్షింపబడ్డారు? మరి అప్పుడు క్రీస్తు అప్పుడు ఇంకా భూమికి రాలేదు కదా పాత నిబంధనలో. మరి అప్పుడు ఉన్న ప్రజలు ఎలా రక్షింపబడ్డారు అని ప్రశ్న అడిగాడు. అప్పుడు ఒక వ్యక్తి, వాక్యం నాకు చాలా బాగా తెలుసు అని అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, పాత నిబంధనలో ఉన్న వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా రక్షింపబడ్డారు అని అన్నాడు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి, పాత నిబంధనలో ఉన్న వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా రక్షింపబడ్డారు? మరి ఇన్ని రోజులు నేను విన్నదేంటి అని నేను చాలా ఆశ్చర్యపోయాను. పిల్లరా, బహుశా అలాంటి వారు మన మధ్యలో కూడా ఉండి ఉండవచ్చు. బహుశా మీలో కొందరు పాత నిబంధనలో ఉన్నవారు ఎలా రక్షింపబడ్డారంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా రక్షింపబడ్డారు అని అనుకునేవారు మీలో ఉండవచ్చు. కానీ ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుంది? అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రం నుంచి మనం ఏ విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి విషయాలని ఈ రోజు మనం వాక్యంలో చూడబోతున్నాం. ప్రియులారా, వాక్యం క్లియర్ గా మనకు సెలవిస్తుంది, ఎవ్వరు కూడా ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించలేరు. మరి ధర్మశాస్త్రాన్ని పాటించలేరు, కానీ అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఈ భూమి మీదకి వచ్చారు. మన కొరకు ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడతారు, పరలోక రాజ్యం వెళ్తారు అనే విషయాన్ని ఈ రోజు మనం ప్రసంగంలో వినబోతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 22 వచనం వరకు ఈ విధంగా ఉంది. సహోదరులారా, మనుష్య నీతిగా మాట్లాడుచున్నను, మనుషుడు చేసిన ఉడంబడిక అయినను స్థిరపడిన తర్వాత ఎవరును దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకుల గురించి అన్నట్టు నీ సంతానములను అని చెప్పక ఒకరి గురించి అన్నట్టుగానే నీ సంతానమును అని అనను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలనే దానిని అనుగ్రహించను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి త్వరగా ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఎవరికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒకడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అక్కడ కాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును, కానీ క్రీస్తునందలి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. పిల్లరా, ఈ వచన భాగాలు వింటున్నప్పుడు అసలు ఒక్క ముగ్గురు అర్థం కాలేదు. ఈ వచనాలలో ఏముంది, అసలు వచనాలు ఏం మాట్లాడుతున్నాయి అని బహుశా అనుకోవచ్చు. ఈ వచనాలు అసలు దేని గురించి మాట్లాడుతున్నాయి, మాకు ఏం అర్థం అవ్వలేదు, చదవను కానీ దానిలో మాకు ఏం అర్థం అవ్వట్లేదు అని మీరు బహుశా అనుకోవచ్చు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను, మీకు అర్థం చేయించడానికి ఈ వచనాలు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. సో ఈ వచన భాగాలని అర్థం చేసుకోవడం రెండు సింపుల్ గా ఈజీ. రెండు విషయాలు ఈ వచన భాగాలలో 15 నుంచి 18 వచనాల వరకు మనం ఏం చూస్తున్నాం అంటే, యాక్చువల్లీ ఈ వచన భాగాలు ఏం తెలియజేస్తాయంటే ధర్మశాస్త్రమునకును అదే విధంగా మరి సువార్తకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాయి. ధర్మశాస్త్రమునకు సువార్తకు ఉన్న సంబంధాన్ని ఈ వచన భాగాలు తెలియజేస్తాయి. మొదటిగా 15 నుంచి 18 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే సువార్త ధర్మశాస్త్రం కన్నా ముందు వచ్చింది అనే విషయాన్ని చూస్తాం. సువార్త ధర్మశాస్త్రం కన్నా ముందు వచ్చింది. 19 నుంచి 22 వచనాలు ఏం చూస్తామంటే ధర్మశాస్త్రము సువార్త కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది.
ధర్మశాస్త్రము సువార్త కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. ఈ రెండు విషయాలని ఈ వచన భాగాల్లో మనం చూద్దాం. మొదటిగా సువార్త ధర్మశాస్త్రం కన్నా ముందు వచ్చింది అనే విషయాల నుంచి మనం చూద్దాం. అయితే 15 నుంచి 18 వచనాల్లో మనము పౌలు గారు ఇలా అంటున్నాం, సహోదరులారా మనుషుల రీతిగా మాట్లాడుచున్నను, మనుషుడు చేసిన ఉడంబిక అయినను స్థిరపడిన తర్వాత ఎవరును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అయితే ఎందుకు పౌలు గారు ఈ యొక్క మాటలు చెప్తున్నారంటే, ఈ యొక్క గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘస్థులకి ఈ యొక్క అబద్ధ బోధకులు వచ్చి ఏమని బోధిస్తున్నారంటే, మనము ధర్మశాస్త్రం ద్వారానే రక్షింపబడతాము, ఆచారాలు పండుగలు ఆచరిస్తేనే రక్షింపబడతాము, సున్నతి చేయించుకుంటేనే రక్షింపబడతాము, రక్షణ ఉచితంగా రాదు, రక్షణ కృప ద్వారా రాదు అనే విషయాన్ని వారికి బోధిస్తున్నారు. తప్పుగా బోధిస్తున్నారు. వాక్యంలో లేని విషయాలు వారికి బోధిస్తున్నారు. అందుకనే పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, నో, మనం ధర్మశాస్త్రం ద్వారా రక్షింపబడలేదు, ధర్మశాస్త్రం ద్వారా ఎవరు రక్షింపబడరు, కేవలం క్రీస్తు విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాము. దయచేసి మీరు అబద్ధ బోధకులు చెబుతున్నటువంటి మాటలను మీరు వినకండి అనే మాటలని ఆయన వారికి తెలియజేస్తూ, ఇంతకీ మీకు అర్థం కావాలి ఏంటి అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటిది, ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు, ధర్మశాస్త్రంతో మనకి ఏంటి సంబంధం అనే విషయాలు మీకు అర్థం కావాలి. అప్పుడే మీరు సరిగా విశ్వాసం ద్వారానే రక్షింపబడతారు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు అనే ఉద్దేశాన్ని తెలుసుకొని ఆయన ఈ యొక్క మాటలని ఆయన రాస్తున్నాడు అన్నాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, ఈ వచన భాగాలలో పౌలు గారు ఏమన్నారంటే, అబ్రహాముకు ఇచ్చినటువంటి వాగ్దానముల గురించి జ్ఞాపకం చేస్తూ, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసిన 400 సంవత్సరాల తర్వాత ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది వచ్చింది. మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ అంతకన్నా ముందే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదింపజేస్తాను, నీ సంతతి ద్వారా లోకం ఆశీర్వదింపబడుతుంది, ప్రపంచంలో వారందరూ కూడా ఆశీర్వదింపబడతాడు అని దేవుడు రక్షణ సువార్తని ముందుగానే అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాము తాను చేసిన క్రియల ద్వారా రక్షింపబడ్డాడా? దేవుడు అబ్రహాము 12వ అధ్యాయంలో దేవుడు అతనిని అంటే అబ్రహాము దేవుడు నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడను అని ఉంది. అంటే అబ్రహాము కూడా రక్షింపబడింది ధర్మశాస్త్రాన్ని పాటించడాన్ని బట్టి కాదు, ఆజ్ఞలు ఆచారాలు పాటించడాన్ని బట్టి కాదు. అబ్రహాము కూడా రక్షింపబడింది కృప ద్వారా మాత్రమే, విశ్వాసము ద్వారా మాత్రమే అబ్రహాము రక్షింపబడ్డాడు అనే విషయాన్ని ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే మరి ఇంతకీ ఈ యొక్క ధర్మశాస్త్రము అంటే ఏమిటి, మరి ధర్మశాస్త్రము పాటించాలా ఈ రోజు లేదా అనే విషయాన్ని మనం చూస్తే, ప్రాముఖ్యంగా ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఎవ్వరు కూడా రక్షింపబడరు. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మనం పిలువబడ్డాం. ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, కానీ ఎప్పటి కూడా పరిపూర్ణంగా పాటించి రక్షింపబడలేదు. మనని పరిపూర్ణంగా పాటించలేదు కాబట్టి క్రీస్తు మన కొరకు పరిపూర్ణంగా పాటించాడు, ఆయన విశ్వాసం ఉంచాడని బట్టే మనం రక్షింపబడతాం. అలానే ధర్మశాస్త్రాన్ని పాటించవద్దు అని చెప్పట్లేదు. ధర్మశాస్త్రంలో నీతిగా బతకడం, పరిశుద్ధంగా బ్రతకడం అనేది మనం అందరం కూడా చేయాలి. ధర్మశాస్త్రం కొట్టివేయబడాలంటే ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని విషయాలు పక్కన పెట్టేయడం కాదు. దాంట్లో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, దాంట్లో పాటించాల్సినవి కూడా చాలా మనకు ఉన్నాయి ధర్మశాస్త్రంలో కూడా అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా ధర్మశాస్త్రము వాగ్దానం రెండింటి మధ్యలో సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రము వాగ్దానము అబ్రహాముకు 400 సంవత్సరాల ముందే ఇవ్వబడింది. వాగ్దానం అబ్రహాము 400 సంవత్సరాల తర్వాత మోషేకి ఇవ్వబడ్డది. ఏంటిది? ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. అయితే దానికి దీనికి మధ్యలో ఫస్ట్ ధర్మశాస్త్రములకు మధ్యవర్తి మోషే ఉన్నాడు. దేవుడికి ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వడానికి మధ్యలో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. కానీ వాగ్దానానికి మాత్రం మధ్యవర్తి లేడు. దేవుడు డైరెక్ట్ గా వాగ్దానం అబ్రహాముకు తన ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం ఇచ్చాడు. నీ సంతతి వారిని నేను ఆశీర్వదిస్తాను. నీ సంతతి అంటే నీ సంతానమైన ప్రభువైన యేసుక్రీస్తు బట్టి
నేను ప్రపంచంలో ఉన్న వారందరిని దీవిస్తాను అని వాగ్దానం, డైరెక్ట్ ప్రామిస్, వాగ్దానం అనేది దేవుడు అబ్రహాముకు ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తాము. అంటే ఎవరైనా సరే వాగ్దానాన్ని నమ్మడాన్ని బట్టి రక్షింపబడతాము, కానీ ధర్మశాస్త్రాన్ని నమ్మడాన్ని బట్టి కాదు, ధర్మశాస్త్రాన్ని వెంబడించడాన్ని బట్టి కాదు. వాగ్దానం మీద విశ్వాసం ఉంచితే మనం రక్షింపబడతాము. పిల్లల, ఇది చాలా కష్టమైన శర్మన్. ఇది మీకు అర్థం కావాలంటే చాలా జాగ్రత్తగా వినాలి. ధర్మశాస్త్రము తర్వాత సువార్త గురించి ఇది చాలా కష్టం అర్థం చేసుకోండి. ఈ వచన భాగాలు చాలా కష్టమైన వచన భాగాలు. మీకు అర్థం కావాలంటే చాలా జాగ్రత్తగా వినాలి. వాగ్దానము, ధర్మశాస్త్రము రెండు అర్థం కావాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. అయితే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పానంటే, ఎవరైతే నెక్స్ట్ సండే చర్చికి వస్తారో వాళ్ళకి నేను ఒక్కొక్కరికి 5,000 ఇస్తాను అని వాగ్దానం చేశాను అనుకోండి. ఈ వాగ్దానాన్ని ఇవ్వను లేవు కానీ, అయితే ఒకవేళ నెక్స్ట్ వీక్ ఒకవేళ నేను ఇచ్చే వాగ్దానాన్ని మీరు పొందుకోవాలంటే మీరు ఏం చేయాలి? నమ్మాలి కదా. నన్ను ఫస్ట్ నమ్మాలి. నమ్మి మన చర్చికి రావాలి. వస్తే మీరు అప్పుడు వాగ్దానానికి పొందుకుంటారు. అలా పాస్టర్ శ్యామ్ గారు గవర్నర్ డబ్బులు ఎక్కడైనా ఇవ్వడు, ఆయన లేడు, ఆయన ఇవ్వలేడు అని మీరు ఒకవేళ అనుకున్నారు అనుకోండి. ఒకవేళ మీరు రాకపోతే వచ్చిన వాళ్ళకి వచ్చేస్తాయి, రాని వాళ్ళు ఆయన వాగ్దానాన్ని పొందుకోలేదు కదా. సో వాగ్దానం అంటే ఏంటంటే దేవుడికి వాగ్దానం ఇచ్చాడు, విశ్వాసం ఉంచిన వాళ్ళు దాన్ని పొందుకుంటారు, విశ్వాసం ఉంచని వాళ్ళు పొందుకోరు. బహుశా నేను వాగ్దానం చేస్తే బహుశా తప్పవచ్చు. డబ్బులు లేవు, సారీ నేను చెప్పినా కానీ చెప్పడం మంచిది చెప్పినా కానీ నాకు డబ్బులు లేవు, నేను ఇవ్వలేను అని బహుశా నీ వాగ్దానాన్ని తప్పవచ్చు. కానీ దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, ఆయన తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను ఆశీర్వదింపజేస్తాను, నీవు నాయను విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతావు, పరలోకానికి వెళ్తావు అని దేవుడే సాక్షాత్తు వాగ్దానం చేస్తే అది నమ్మచ్చా నమ్మద్దా? నమ్మాలి. సో ఇక్కడ ఇది వాగ్దానం. ధర్మశాస్త్రం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే మీకు అర్థం అంటే ఏంటంటే, నేను అదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే నాతో మంచి స్నేహం చేస్తారో, ఎవరైతే నాకు మంచి స్నేహితుడిగా ఉండి నాకు కావాల్సినవి ఇస్తూ, నాకు డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఇస్తూ, నేను ముసలి వాళ్ళంత వరకు నాతో పాటు ఉండి నాకు హెల్ప్ఫుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా ఆస్తిని అంతా రాసిస్తాను అని అన్నాను అనుకోండి. ఇప్పుడు దీనికి కండిషన్స్ ఉన్నాయి. కండిషన్స్ అప్లై ఏంటి? నీ ముసలి అయ్యేంత వరకు నాతో ఉండాలి, నాకు హెల్ప్ఫుల్గా ఉండాలి. కండిషన్స్ అప్లై. ఈ కండిషన్స్ మీరు పాటిస్తేనే మీకు ఆస్తి వస్తుంది, లేకపోతే రాదు కదా. కండిషన్స్ ఉన్నాయి. సో దీని ఏమంటారంటే ధర్మశాస్త్రం అని అంటారు. అంటే వాగ్దానం రక్షింపబడాలంటే ధర్మశాస్త్రానుసారంగా ఆలోచిస్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, వాటన్నింటినీ మనం పాటించాలి. ఇవన్నీ పాటిస్తేనే మనం రక్షింపబడతాం. ఇది ధర్మశాస్త్రం ద్వారా. ఇంకోటి వాగ్దానం ద్వారా. కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపడి మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే రక్షింపబడతాం. ఇవి రెండు మార్గాలు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నమ్మిక ఉంచడం సులభమే, నమ్మిక ఉంచి దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తుండడం కొంచెం కష్టమైనప్పటికీ అది పాసిబులే. కానీ ధర్మశాస్త్రం పాటించడం మాత్రం ఇంపాసిబుల్. ధర్మశాస్త్రంలో ఎలాంటి రూల్స్ ఉంటాయంటే, ఇవాళ మనం చెప్పాలి, మనం తినే ఆహారంలో ఇవి తినద్దు, ఇవి తినాలి, వేసుకునే బట్టలలో ఇవి వేసుకోవాలి, ఇవి వేసుకోవద్దు, ఆచరించాలి. కొన్ని పండుగలు ఈ పండుగలు ఉంటాయి, ఆ పండుగలు ఉంటాయి, ఈ పండుగలు ఆచరించాలి. తర్వాత చాలా రకరకాలైనటువంటి విధానాలు, పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులని, విధానాలని ఎవరు కూడా పరిపూర్ణంగా పాటించలేదు. ఇప్పుడు నాతో పాటు చచ్చేదాకా ఉంటేనే నేను ఇస్తాను అని వాగ్దానం చేసి నేను చెప్పాను కదా. సో ధర్మశాస్త్రం ఎలా ఉంటుందంటే, ఇవన్నీ మీరు పాటిస్తేనే మీరు పొందుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? ధర్మశాస్త్రంలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా మిగిలిన ఆజ్ఞలన్నీ అన్ని కూడా వేస్ట్ అయిపోయి. ధర్మశాస్త్రంలో ఏ ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా
మిగతా ధర్మశాస్త్రం అంతా కూడా మనం పాటించినట్టే లెక్క. కాబట్టి ధర్మశాస్త్రం మనతో అసాధ్యం. ధర్మశాస్త్రాన్ని మనం పరిపూర్ణంగా పాటించలేమనే క్రీస్తు మన కొరకు మన స్థానంలో ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించి నేను నీ కొరకు పాటించా. నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు పాపమని గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే నీవు రక్షింపబడతావు అని చెప్పాడు. సో ఇది ఇప్పుడు మనం గమనించినట్లయితే పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలైనా సరే ప్రజలు ఎలా రక్షింపబడ్డారంటే కేవలం కృప ద్వారా మాత్రమే, విశ్వాసము ద్వారానే రక్షింపబడ్డారు కానీ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కాదు. పాత నిబంధనలో ఉన్నవారు ఎలా రక్షింపబడ్డారు అని అంటే మనం ఈ వచన భాగాల్లో చూస్తే లాస్ట్ క్రిస్మస్ రోజు ఒక వాక్యం చెప్పాం కదా, గుర్తుందా? ఏ వాక్యం చెప్పాం? ఏ వచన భాగాలు? ఆదికాండము 3వ అధ్యాయము 14-15 వచనాలు కదా. ఈ 14-15 వచనాల్లో ఏముంది? ఎవరి గురించి వాగ్దానం చేయబడ్డది? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వాగ్దానం చేయబడిన సంతానం గురించి మనం చూసాం. అదే విషయాన్ని 16వ వచనంలో చూడండి. ఇక్కడ 16వ వచనంలో అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయలేను. ఆయన అనేకులను గురించి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పగా ఒకరిని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనేను. ఆ సంతానము క్రీస్తు. పిల్లరా గమనించండి, ఈ యొక్క అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుడు నీ సంతానములను అని అన్నాడా? నీ సంతానమును ఆశీర్వదింపజేస్తాను అన్నాడా? నీ సంతానము అని అన్నాడు. ఇప్పుడు ఆదికాండంలో కూడా మరి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా శ్రీ సంతానములను అన్నాడా? శ్రీ సంతానము అని అన్నాడా? శ్రీ సంతానము అన్నాడు. ఈ సంతానం అంటే ఏకవచనం. ఈ ఏకవచనం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నారు. ఆయన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన ఉన్నారు. ఆయన విశ్వాసం ద్వారా మాత్రమే రక్షింపబడ్డారు. పాత నిబంధనలో ఉన్నవారు ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచకుడు రాబోతున్నాడు అని విశ్వాసం ఉంచడం బట్టి పాత నిబంధనలో రక్షింపబడ్డారు. కొత్త నిబంధనలో ఉన్నవారు ఆ రక్షకుడు వచ్చాడు, మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు అనే విషయాన్ని నమ్మడాన్ని బట్టి నూతన నిబంధనలో వారు రక్షింపబడతారు. ఇప్పుడు కూడా రక్షింపబడతారు. ఇంకా 100 సంవత్సరాల తర్వాత కూడా అదే విశ్వాసాన్ని బట్టి రక్షింపబడతారు అనే విషయాన్ని మనం ఈ యొక్క వచన భాగాలలో మనం అర్థం చేసుకోవాలి. అంటే మొదటి విషయం ఏంటి? మనం చూసింది సువార్త ధర్మశాస్త్రం కంటే ముందు వచ్చింది. ధర్మశాస్త్రం కంటే సువార్త, కృప, విశ్వాసం ముందుగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ముందుగా చూసాం. రెండోది, ధర్మశాస్త్రము సువార్త కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది. ధర్మశాస్త్రము సువార్త కొరకు మనల్ని సిద్ధపరుస్తుంది అంటే 19వ వచనం నుంచి 22వ వచనాలలో మనం చూస్తాం ఈ మాట. ఏంటి అంటే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు, కానీ దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనగాదు. జీవింపజేయ శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్నాయి కదా, వాస్తవముగా నీతి ధర్మశాస్త్రము మూలంగానే కలుగును, కానీ యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించండి. గమనించండి, ధర్మశాస్త్రం ఎందుకు అనంటే పిల్లల ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది మనకి అంటే పిల్లలు గమనించండి, ధర్మశాస్త్రం అనేది మనము లాస్ట్ శర్మలో మనం చూసినాం. ధర్మశాస్త్రం ఇవ్వడానికి కారణం ఏంటి, ధర్మశాస్త్రము ఇవ్వడానికి కారణం ఏంటి అనడానికి మనం కొన్ని 8 కారణాలు చూసాం కదా. ఒకసారి మనం రిపీట్ చేస్తాం వాటిని. మొదటి కారణం ఏంటంటే ధర్మశాస్త్రం దేవుని యొక్క పరిశుద్ధతని, నీతిని తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం పాటించడం చాలా కష్టం కదా. ఎందుకు కష్టం తెలుసా? దేవునికి నమ్మకంగా బ్రతకాలంటే, పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలంటే, దేవుని యొక్క స్టాండర్డ్ లో బ్రతకడం
అది మనకు కష్టం అని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. రెండోది, ధర్మశాస్త్రం దేవుని ప్రజలను అవిశ్వాసం నుండి ప్రత్యేకపరుస్తుంది. దేవుడు ఇశ్రాయేలులకే ఎందుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడంటే, ఇశ్రాయేలీయులు అన్యజనుల కంటే వ్యతిరేకంగానే వాళ్ళకు వేరుగా బ్రతకాలి, వాళ్ళకు వేరుగా బ్రతికి నిజమైన అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మూడోది, ధర్మశాస్త్రం దేవుని ప్రజలను కాపాడుతుంది, వారిని నడిపిస్తుంది. మోషే ధర్మశాస్త్రాన్ని ద్వారా ఇశ్రాయేలుని నడిపించాడు, రూల్ చేశాడు, వారిని బానిసత్వం నుంచి వాగ్దాన దేశమునకు నడిపించాడు ఈ యొక్క ధర్మశాస్త్రం ద్వారా. నాలుగోది, ధర్మశాస్త్రం మన పాపపు స్థితిని గురించి తెలియజేసి మన అపరాధమును తెలియజేస్తుంది. మనం ఎంత ఘోర పాపులమో, ఏ విషయాల్లో మనం పడిపోతున్నామో అనే విషయాన్ని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం మన యొక్క దాన ధర్మాలు, నీతి కార్యాలు దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షించలేవు అని మనకు తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేయి, ఎన్ని నీతి కార్యాలు చేయి, నువ్వు ఎన్ని ఆర్గనైజ్లు పెట్టు, కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించడం బట్టి నువ్వు రక్షింపబడవు అనే విషయాన్ని తెలియజేస్తుంది. తర్వాత ధర్మశాస్త్రం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన స్థానంలో పరిపూర్ణంగా నెరవేర్చాడు అని తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం ఎప్పుడు మనం నెరవేర్చలేమని ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన మన స్థానంలో మన కొరకు ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. తర్వాత ధర్మశాస్త్రం మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. ధర్మశాస్త్రం మనం క్రీస్తు దగ్గర నడిపిస్తుంది. ఎందుకు నడిపిస్తుంది అంటే, దేవా నేను ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించలేను, నీవు మాత్రమే నాకు శరణు, నువ్వు పాటించావు ధర్మశాస్త్రాన్ని, కాబట్టి నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నీవు నాకు ఆపాదించు దేవా అని క్రీస్తు దగ్గరికి నడిపింపజేస్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం చాలా మంచిది. మీరు చెడ్డ అనుకోకండి, ఇది మనం పాటించలేము కాబట్టి అది చెడ్డది అనుకోకండి. ధర్మశాస్త్రం ఎంత మంచిదంటే, మనం పాటించలేనంత మంచిది, మనం బతకలేనంత మంచిది, మనం ఊహించలేనంత మంచిది. ధర్మశాస్త్రం చాలా మంచిది, కానీ అది మనం బ్రతకలేము. ఎందుకంటే మన పాపపు స్థితిని బట్టి మనం దాన్ని పరిపూర్ణంగా జీవించలేము. ఎందుకంటే మన బలహీనతను బట్టి, అది మన బలహీనతను బట్టి మనకు కష్టమైంది తప్ప ధర్మశాస్త్రం చాలా మంచిది, చాలా పరిశుద్ధమైనది అనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత ధర్మశాస్త్రం దేవుని యొక్క సువార్త యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మన హృదయం మీద రాయబడినది. పిల్లల, ఎవరైతే ప్రభువుని యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారందరి హృదయాల్లో ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది. దేవుడు ధర్మశాస్త్రాన్ని పలకల మీద రాయించాడు కదా మోషే టైంలో. ఇప్పుడు క్రీస్తు యందు విశ్వాసం ఉంచితే మన హృదయం అనే పలకల మీద ఆయన తన యొక్క ధర్మశాస్త్రాన్ని రాస్తున్నాడు అంటున్నాడు. సో ఈ విధంగా ధర్మశాస్త్రాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియులారా. ధర్మశాస్త్రం అనేది చాలా మంచిది, దాని వాగ్దానాలు చాలా మంచివి, కానీ మనమే పాపములు కాబట్టి దాన్ని మనము పాటించలేకపోతున్నాం. చూడండి 21వ వచనంలో మనం చూస్తే, యేసుక్రీస్తు నందలే విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించను. పిల్లలు, లేఖనము అందరినీ పాపంలో బంధించను అంటే ధర్మశాస్త్రంలో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి అందరినీ కూడా మీరందరూ పాపులే. ధర్మశాస్త్ర దృష్టిలో మిమ్మల్ని అందరినీ కొలిస్తే, ధర్మశాస్త్రం దృష్టిలో మిమ్మల్ని అందరినీ చూస్తే ఏ వేయడం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, బొక్కను లేడు, దేవుని వెతుకువారు కనలేము అని దేవుడు ఆకాశం నుండి తొంగి చూస్తే అందరూ దారి తప్పిపోయారు. అందరూ కూడా ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అందరూ కూడా బతుకుతున్నారు అనే విషయాన్ని ధర్మశాస్త్రము మనకు తెలియజేసేది. పిల్లలు గమనించండి. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రము మనందరూ కూడా పాపంలో బంధించింది. అంటే మన యొక్క స్థితిని గురించి తెలియజేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ధర్మశాస్త్రం ఎలాంటిదంటే, కరోనా వైరస్ మనకు ఉందనుకోండి, ఆ కరోనా వైరస్ ఉందని తెలియడానికి మనం ఏం చేస్తాం? స్వాబ్ టెస్ట్ అయినా, లేకపోతే దాన్ని టెస్ట్ చేయడానికి టూల్స్ ఉంటాయి కదా, ఆ పరికరాలు ఉపయోగించి
ఆ పరికరాలు ఉపయోగిస్తే ఓ నీకు కరోనా వైరస్ ఉంది అని అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనలో పాపం ఉంది అని ఎట్లా అర్థమవుతుంది? మనలో పాపం ఉంది అని ఎట్లా అర్థమవుతుంది అంటే ధర్మశాస్త్రాన్ని ఒకసారి యూజ్ చేస్తే, ధర్మశాస్త్ర దృష్టిలో మన జీవితాన్ని చూసుకుంటే ఓ నేను ఇలా పడిపోయాను, నేను ఇలా దోషిని అనే విషయం మనకు అర్థమవుతుంది. వినరా, మనం గమనించినట్లయితే కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క ధనవంతుడైనటువంటి యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గర చేయమంటాడు, సద్బోధకుడా నేను నిత్య రాజ్యం పోవాలంటే, పరలోకం పోవాలంటే నేను ఏం చేయాలి అని అయినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఈ ఆజ్ఞను పాటిస్తున్నావా అని అంటే ఆయన ఏమంటాడు? నేను చిన్ననాటి నుంచే పాటిస్తున్నా అని అంటాడు. అయితే నీకు ఒకటి కొదువుగా అయింది, ఒకటి కొదువైంది. ఆ కొదువైంది ఏంటి? నీకున్నదంతా అమ్మి బీదలకు ఇవ్వమన్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏం చేశాడు? వ్యసనక్రాంతుడై బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. యవనస్తుడు ఏమనుకున్నాడు? నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అనుకున్నాడు. కానీ ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నీకున్నదంతా అమ్మి బీదలకు ఇవ్వమన్నాడు కదా. మరి ఆయన ఇచ్చాడా? ఎందుకు ఇవ్వలేదు? మరి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తే నీకున్నదంతా అమ్మి ఇతరులకు ఇవ్వమను. నిన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటావో ఇతరులు కూడా అట్లనే ప్రేమించాలి అంటే మనకున్నదంతా అమ్మి ఇతరులకు ఇవ్వమా? ఇస్తాం కదా. కానీ మరి యవనస్తుడు ఏమన్నాడు? పాటిస్తున్నాడు. అందుకని ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఒకసారి జ్ఞాపకం చేశాడు ఆ ఆజ్ఞ. నిజంగా చాలా మంది మనం కూడా అనుకుంటారు, నేను మంచోడిని, నేను పరిశుద్ధిని, నేను ఏ పాపం చేయలే, ఎవరికి ఒక మాటనా, నా పేరు అందరికీ తెలుసు, నేను మంచి నీతిమంతుణ్ణి అని కొంతమంది చాలా మంది అనుకుంటారు. కానీ ఒక్కసారి ధర్మశాస్త్రం వెలుగులో, వాక్య వెలుగులో పరిశీలన చేసుకుని మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా మీ నోటి నుంచి అబద్ధం అనలేదా? ఎప్పుడు కూడా ఎవరిని చూసి మొహం చూపుతో మీరు చూడలేదా? ఎప్పుడు చూసి ఒకరిని బెద్దుడా అని అనలేదా? బెద్దుడా అంటే నువ్వు ఆయన చంపేసినట్టే, మంట వేసినట్టు కదా. వ్యభిచారం చూపుతో చూస్తే అమితో నువ్వు వ్యభిచారం చేసినట్టే ఉంది. మరి ఇవన్నీ ఎవరు చేయలేదా అంటే చేస్తున్నాం. మనందరం కూడా ఇవన్నీ పాపాలు నీవు ఉన్నాయి. అందుకని ధర్మశాస్త్రం మనకు తెలియజేసేది ఏంటంటే నీలో ఇన్ని దోషాలు ఉన్నాయి, ఇన్ని పాపాలు ఉన్నాయి. కోవిడ్ టెస్ట్ చేసినట్టు ధర్మశాస్త్రం అంటే టెస్ట్ చేసినట్టు కోవిడ్ పాజిటివ్ కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ట్రీట్మెంట్ వాడాలి, నువ్వు మందులు వాడాలి. నీ మందులు ఏంటో తెలుసా? నువ్వు ఏ మందులు వాడినా, పారాసెటమాల్ వాడినా, ఇంకా మీకోప్లస్ టాబ్లెట్స్ వాడినా, నువ్వు ఏ టాబ్లెట్స్ వాడినా నీకు స్వస్థత రాదు. నువ్వు స్వస్థత కావాలంటే నీకు క్రీస్తే కావాలి అని చెప్పినట్టు. నువ్వు రక్షింపడాలంటే నువ్వు పాపివి, నీకు చాలా రకాల పాపాలు ఉన్నాయి నీలో. నువ్వు రక్షింపడాలంటే నువ్వు దాన ధర్మాలు చేసినా, నీతి కార్యాలు చేసినా, పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, నువ్వేం చేసినా కూడా నీకు మందు అది కాదు. నీకు మందు ఏంటి? క్రీస్తే నీకు మందు. నువ్వు క్రీస్తు దగ్గరికి వెళ్తేనే నీ పాపాలు క్షమించబడతాయి. క్రీస్తు దగ్గరికి వెళ్తేనే నువ్వు పరిశుద్ధులు అవుతావు. క్రీస్తు ద్వారానే నువ్వు పరలోకి వెళ్తావు అని తెలియజేసేదే ఈ యొక్క ధర్మశాస్త్రము. పిల్లల ధర్మశాస్త్రము కొట్టివేయబడి కాబట్టి మనకు అవసరం లేదు అనుకోకండి. ధర్మశాస్త్రం మనకు అవసరం. ధర్మశాస్త్రం మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ధర్మశాస్త్రము క్రీస్తు యొక్క ప్రాముఖ్యత ఎంతో, ఆయన యొక్క అవసరం ఎంతో మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు ఈ యొక్క ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. పిల్లల పాత నిబంధనలో ఈ యొక్క ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకు ఇవ్వబడింది కదా. కానీ ఇశ్రాయేలు దీన్ని పాటించారా? పాటించలేదు. ఈ యొక్క అరణ్యంలో వారు ప్రయాణంగా వెళ్తున్నప్పుడు మోషే ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయన వారు నడిపిస్తున్నప్పుడు ఈ యొక్క వీళ్ళు ఇశ్రాయేలు ఏమన్నారు? మనం ఎందుకు అరణ్యం తీసుకొని వచ్చావు? మనం చంపేయడానికి తీసుకొని వచ్చావా? మనకు ఆహారం లేదు, ఏం లేదు. మంచి ఐగిప్తులు ఉంటే చికెన్, మటన్, బిర్యానీ తినేటోడు. వీళ్ళకి వచ్చి మేము ఇది మన్నా తింటున్నాం, రెగ్యులర్ అదే ఫుడ్ ఉంది అని కంప్లైంట్ చేస్తున్నారు. ఇలా మోషే మీద, దేవుడి మీద వారు ఎదిరించారు. పిల్లరా, ఇశ్రాయేలీయులు ఆ యొక్క 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ఎడారిలో ఉండి ప్రయాణిస్తూ దేవునికి నమ్మకంగా బతకడంలో
పిల్లగా. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆయన కొందరు నడిపించాడు. కానీ ఇశ్రాయేలులందరూ కూడా ఆ 40 సంవత్సరాలు ప్రయాణంలో వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలు మర్చిపోయారు. విగ్రహాలను తయారు చేసుకున్నారు, విగ్రహాలను పూజించారు, భయంకరమైనటువంటి విగ్రహాలను చేశారు. కానీ ప్రియులారా, ఇశ్రాయేలీయులు పడిపోయారు, ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని పాటించడంలో విఫలమయ్యారు. కానీ నిజమైన ఇశ్రాయేలు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి ఆయన సాతాను ద్వారా శోధింపబడినా కూడా ఆయన ఏ పాపం చేయకుండా ఆయన తన విజయాన్ని సాధించాడు. ప్రియులారా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు మంచి ఆహారాన్ని కలిగి ఉండి సంతోషంగా ఉండి బ్రతికే పరిస్థితిలో దేవుని యొక్క దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే 40 రోజులు ఉపవాసం ఉండి 40 రోజులు కఠినమైన పరిస్థితుల్లో ఉండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శోధింపబడి విజయాన్ని సాధించి దేవుని యొక్క మాటను ఆయన పాటించాడు. ఆ శోధనల్ని వాక్యం ద్వారా ఆయన జయించాడు. నూతన ఇశ్రాయేలు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా పాటించారు. పాత నిబంధనలో ఇశ్రాయేలుని ద్రాక్షవల్లితో పోల్చారు. కానీ ఈ యొక్క ఇశ్రాయేలీయులు చేదు ద్రాక్షలుగా మారిపోయారు. కానీ నిజమైన ద్రాక్షవల్లైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన జీవాన్నిచ్చే చెట్టుగా ఆయన ఉన్నాడు. అందుకనే నేనే నిజమైన ద్రాక్షవల్లి అన్నాడు. నాకు అంటుకట్టబడి ఉండండి, వారు ఫలిస్తారు అని దేవుడు చెబుతున్నాడు. పిల్లగా, మనం చాలా విషయాల్లో పడిపోయాం, మన పూర్వీకులు చాలా విషయాల్లో పడిపోయారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రం ఎప్పుడు కూడా పడిపోక పరిశుద్ధంగా బ్రతికి నా స్థానంలో రక్షణను ఆయన మన కోసం తీసుకొని వచ్చాడు. ప్రియులారా, మనందరి పాపాలను బట్టి మనం అందరము కలవరి శిలువలో మనకు పడాలి శిక్ష, మనకు సిలువేయాలి, మనకు చంపేయాలి శిలువ మీద మనం చేసిన పాపానికి. కానీ ప్రభువుని యేసుక్రీస్తు ఆయన మనల్ని ప్రేమించి ఈ భూలోకానికి వచ్చి ఆయన మన స్థానంలో మరణించాడు. మనం నిత్య నరకానికి వెళ్ళాలి మనం. కానీ నిత్య నరకానికి వెళ్ళొద్దని ఆ దేవాది దేవుడు తానుండే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి ఒక దీనునిగా, ఒక మానవునిగా ఆయన ఈ భూమికి వచ్చి మనందరి కోసం పవిత్రమైన జీవితాన్ని బ్రతికి మనందరి స్థానంలో తాను మరణించాడు. మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఆయన యందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ధర్మశాస్త్రం పాటించడం వల్ల వచ్చినటువంటి వాగ్దానాలు, ధర్మశాస్త్రం పాటించడం ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాలని వాటన్నిటిని కూడా దేవుడు మనపై ఆపాదిస్తున్నాడు. పిల్లరా, బహుశా మనలో కొంతమంది ఇంకను కూడా ప్రభువును తెలుసుకోలేక ఇంకను కూడా మరి మీ పాపంలోనే ఉంటూ ఏ నిరీక్షణ లేకుండా మీరు బ్రతుకుతుండవచ్చు. పిల్లలు గమనించండి, ఇదే రక్షణ దినం, ఇదే మంచి సమయం. మీరు రక్షింపబడాలంటే, మీరు ప్రభు ప్రేమను తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటి తెలుసా? మీరు పాపులని గ్రహించండి. మీరు పాపులని గ్రహించండి. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అందించే మహిమను పొందలేకపోతున్నాం. పిల్లరా, మీరు ఎవరు కూడా పుట్టుకతో క్రైస్తవులు కాదు. మా తాత క్రిస్టియనే, మా ముత్తాత క్రిస్టియనే అని చెప్పుకోకండి. మీ తాత క్రిస్టియన్ అంత మాత్రాన, మీ డాడీ క్రిస్టియన్ అంత మాత్రాన మీరు క్రిస్టియన్ కాదు. క్రిస్టియానిటీ అనేది క్రైస్తవుల్లో మీరు వారసత్వం రాదు. దేవునికి మనవరాలు లేరు. దేవునికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు. ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారు మాత్రమే దేవుని బిడ్డలుగా అవుతారు. పిల్లరా, మీరు చాలా మంది అనుకోవచ్చు, మేము ట్రెడిషనల్ గా క్రిస్టియానిటీ నుంచి వచ్చాం, మా పేరెంట్స్ క్రిస్టియన్స్, లేకపోతే నేను చాలా ధనాధర్మాలు చేశాను, చాలా సంఘానికి డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను క్రైస్తవుని అనే బహుశా మీరు భ్రమపడుతుండవచ్చు. నో, మీరు క్రైస్తవులు కాదు. మీరు క్రైస్తవుల భ్రమలో ఉన్నారు. మీరు క్రైస్తవులు అంటే మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో పశ్చాత్తాపం వేడుకున్నారా? మీరు పాపులని గ్రహించారా? దేవా, మీరు పాపుని నన్ను క్షమించమని అడిగిన సందర్భాలు ఉన్నాయా? లేకపోతే మీరు క్రైస్తవులు కాదు. పిల్లరా, మీరు క్రీస్తును వెంబడించడంలో మీరు సంతోషిస్తున్నారా? మీరు సంతోషించకపోతే, క్రీస్తును వెంబడించడం భారంగా ఫీల్ అయితే మీరు క్రైస్తవులు కాదు. పిల్లలు, ఒకసారి మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం.
మనం ఇక్కడ నుంచి ఎటైనా ట్రావెల్ చేస్తున్నామంటే ఒకటికి 10 సార్లు చూసుకుంటాం, పాస్పోర్ట్ ఉందా, టికెట్ ఉందా అని. పాస్పోర్ట్ ఉందా, టికెట్ ఉందా అని. వచ్చేటప్పుడు అందరూ కూడా చెప్తారు, పాస్పోర్ట్ ఉందా, పాస్పోర్ట్ పెట్టుకున్నావా అని చెప్తారు. ఎటు వేరే దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉందా, టికెట్ ఉందా అని అడుగుతారు. మరి పరలోక రాజ్యం వెళ్ళబోతున్నాం ఒకసారి మనం. ఆ పరలోక రాజ్యానికి మన టికెట్ ఉందా అని ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి మనం? ఇంకా అసలు నేను వెళ్తానా, టికెట్ పాస్పోర్ట్ అన్ని ఉన్నాయా అని ఇంకెన్నిసార్లు చెక్ చేసుకోవాలి మనం? టికెట్ పాస్పోర్ట్ అంటే ఏంటి? క్రీస్తు నాలో ఉన్నాడా, నేను క్రీస్తు కోసం బ్రతుకుతున్నాడా అని ఎన్నిసార్లు పరిశీలన చేసుకోవాలి? ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు మీరు ప్రార్థన చేసిన దాన్ని బట్టి లక్ష్యం పడ్డాని కాదు. మా పాస్టర్ గారు నా పెళ్లికి నాకు బాప్తిజం ఇచ్చాడు కాబట్టి అందుకే నేను క్రైస్తవుని అయ్యాను అని కాదు. ఏదో పండుగ గుంపులో అందరికి బాప్తిజం ఇచ్చాము, అప్పుడు నేను తీసుకున్నాను కాబట్టి అప్పుడు నేను క్రైస్తవుని అయిపోయాను అని బహుశా మీరు కొందరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు అలా అనుకుంటే నో, మీరు రక్షణ పడలేదు, మీరు ఇంకా క్రైస్తవులు కాలే. ఇప్పుడే మీరు క్రైస్తవులు కావాలి. ఎలా అవుతారు అంటే ఒక్కసారి మీరు గ్రహించండి, నేను పాపిని దేవా, నన్ను క్షమించు, నా పాపాలన్నీ తీసివేసి నన్ను మీ యొక్క కుమారుడుగా చేసుకో దేవా అని ఎవరైతే ప్రార్థిస్తారో, ప్రార్థించి ఆయన ఎంతమంది అయితే వెంబడిస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లల వరకు ఆయన అధికారము అనుగ్రహిస్తారు. కాబట్టి ఒక 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. నేను క్రైస్తవులు నేనా కానా అని పరిశీలన చేసుకుందాం.